2014 తర్వాత మోడీ క్రూడ్ ఆయిల్ వినియోగం తగ్గించి తద్వారా క్రూడ్ దిగుమతులకు విదేశాల మీద ఆధారపడటం తగ్గిస్తూ దాని ద్వారా ఫారెన్ ఎక్స్చేంజ్ పొదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హైవేలు భారీగా నిర్మిస్తూ వాహనాల ఇంధనం సమయం ఆదా అయ్యేటట్లు చూడటం. భారత రైల్వే నెట్వర్క్ లో దాదాపుగా 100% విద్యుత్ మీద నడిచేటట్లు చేశారు. రైల్వేలో డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. వ్యవసాయం నుంచి ఇథనాల్ ఉత్పత్తి పెంచి ఆయిల్లో 15 నుంచి 20% కలుపుతూ అంత మేర క్రూడ్ వినియోగం దిగుమతులు తగ్గించడం, వ్యవసాయదారుల ఆదాయం పెంచడం. ప్రపంచ క్రూడ్ ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించకుండా ఆ డబ్బులు కొంత ఉపయోగించి సుమారు 10 రోజులకు సరిపోయే ఎస్పీఆర్ ఏర్పాటు చేయడం. మన్మోహన్ ప్రభుత్వ కాలంలో ఆయిల్ కంపెనీలకు బాకీ పెట్టిన సుమారు 1,30,000 కోట్లు వడ్డీతో కలిపి 3 లక్షల కోట్లు తిరిగి చెల్లించడం ఆయిల్ కంపెనీలను నష్టాల నుంచి దివాలా స్థితి నుంచి తప్పించి బలోపేతం చేయడం. గ్యాస్ డీజిల్ ద్వారా తయారయ్యే విద్యుత్ బదులు వాటి అవసరం లేని సోలార్ విండ్ ఎనర్జీ భారీగా పెంచడం. సబ్సిడీలు ఇస్తూ విద్యుత్ వాహనాలు వాడకను పెంచడం. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఆటోలు, టాక్సీలు, విద్యుత్ సిటీ బస్సులు ప్రోత్సాహకాల ద్వారా పెంచడం. ఇవి అతి ముఖ్యమైనవి.